జెడ్బీ9 న్యూస్ కి స్వాగతం. దేశానికి వెలుగులు అందించేందుకు తమ భూములను త్యాగం చేసిన ఎన్టీపీసీ భూ నిర్వాసితులకు ఎన్టీపీసీ యాజమాన్యం అన్యాయం చేసిందని, వారి జీవితాలను చీకటమయం చేసిందని రామగుండం మాజీ శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కోరకండి చందర్ అన్నారు. మంగళవారం ఎన్టీపీసీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్టీపీసీ నిర్మాణం కోసం తమ భూములను ఇచ్చిన భూ నిర్వాసితులకు ఇప్పటి వరకు ఎన్టీపీసీ యాజమాన్యం చేసింది ఏమీ లేదని, ఉద్యోగ కల్పనలో, అభివృద్ధిలో, ఉపాధి అవకాశాలు కల్పించడంలో విఫలమైందని అన్నారు. వాళ్ళ కుటుంబాలలో ఇలా చీకటిమయం అయిపోయింది. నిర్వాసిత గ్రామాలను ఈ ఎన్టీపీసీ యాజమాన్యం పట్టించుకోవడం లేదు. నిర్వాసిత గ్రామాలలో ఉండేటువంటి యువకులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడం లేదు. ఇంత నిర్లక్ష్యమైనటువంటి ఈ యొక్క నవరత్న కంపెనీ మరి ఒకసారి 29వ తారీఖు నాడు 2400 యూనిట్లకు గాను పబ్లిక్ హియరింగ్ ఏర్పాటు చేయబోతున్నటువంటి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ భూ నిర్వాసితుల పక్షాన, ఈ ప్రాంత యువకుల పక్షాన ఇలా ఎన్టీపీసీ యాజమాన్యాన్ని నిలదీయడానికి సిద్ధమైంది. 29వ తారీఖు ఒక వారం రోజుల ముందు, ఒక వారం రోజులు తప్పకుండా ఈ ఎన్టీపీసీ యాజమాన్యం అనుసరిస్తున్నటువంటి విధానాలను, ఈ ప్రాంతం మీద చేస్తున్నటువంటి నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ బీఆర్ఎస్ పార్టీ నిరసన కార్యక్రమాలను తీసుకోబోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎన్టీపీసీ సంస్థ 1978లో ఈ ప్రాంతంలో 600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభం చేసింది. అప్పుడు వీళ్ళు మాట్లాడినటువంటి మాటలు, తర్వాత రెండో దఫలో 500 యూనిట్లు 3 యూనిట్లతోని 1500 చేసింది 1983 వరకు. 85లో 2100 యూనిట్లను, మెగావాట్లను ఈ ప్రాంతం నుండి దేశానికి అంతా కూడా వెలుగులను ఇచ్చేటువంటి విధంగా చేసింది. ఇది సరిపోకపోగా మరి ఈ ప్రజలకు అవసరం, కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలకు అవసరమని దీనికి అన్ని విధాలుగా స్థలాలను కేటాయిస్తే, ఇక్కడ ఆనాడు 2014లో ఈ ప్రాంతంలో స్థలాలు లేక, మొన్న మెడికల్ కాలేజీకి స్థలం లేక ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థలంలో ప్రజలందరి మధ్యలో ఇక్కడ సోలార్ పవర్ ప్లాంట్లు ఆనాడు ఏర్పాటు చేసింది. ఈ యొక్క సోలార్ పవర్ ప్లాంట్ 10 మెగావాట్స్తో చేసింది. ఈ 2600 2014 వరకు చేస్తున్నటువంటి క్రమంలో ఫ్లోటింగ్ సోలార్ ప్యానెల్స్ను ఏర్పాటు చేసింది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఇంచు జాగను కూడా ఉపయోగంలోకి తీసుకుంటూ ఇలా పేదలకు, ఈ ప్రాంతంలో కనీసం చిరు వ్యాపారస్తులకు, మేడిపల్లి సెంటర్లో చిరు వ్యాపారస్తులు రోడ్డు మీద పడ్డారు అని చెప్పేసి స్థలం అడిగితే కూడా ఇవ్వనటువంటి ఒక ఆజమాయిషీ చేస్తున్నటువంటి ఎన్టీపీసీ యాజమాన్యం నిన్నటికి నిన్న 2వ డివిజన్లో మేము అప్పుడు నిధులు కేటాయించాలని కోరితే ₹1 కోటి కేటాయించారు. మరి అది ఎవరు ప్రారంభం చేస్తారు ఏంటి అనేది కూడా కనీసంగా పర్యవేక్షణ లేనటువంటి నిర్లక్ష్యం వహిస్తుంది ఈ ఎన్టీపీసీ యాజమాన్యం. మరి ఎమ్మెల్యే చేస్తుండా అది లేదు, మరి ప్రజాప్రతినిధిగా ఉన్న గౌరవ కార్పొరేటర్ రమణారెడ్డి గారి ద్వారా చేపించిందా అది కూడా లేదు. అంటే
ప్రజాప్రతినిధులకు మీరు గౌరవం ఇవ్వరు, భూ నిర్వాసితులకు అన్యాయం చేస్తూనే ఉంటారు. ఇట్లా ఈ మధ్య కాలంలో ఇప్పుడు మొత్తంగా 4485 మెగావాట్ల వరకు ఇలా ఎన్టీపీసీ ఇలా ఉత్పత్తి చేస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. గతంలో మేము ఎన్నిసార్లు అడిగితే ఒక హాస్పిటల్కు చిన్నగా ఏదో నిధులు కేటాయించారు, సిఎస్ఆర్ నిధులు. మరి సిఎస్ఆర్ నిధులలో ఎంత కేటాయించారు? ఇక్కడ వేడిపల్లి గ్రామం, ఇక్కడ ఉన్నటువంటి 3వ డివిజన్లో ఉన్నటువంటి సమస్యలు, 4వ డివిజన్లో ఉన్నటువంటి సమస్యలు, 5వ డివిజన్లో ఉన్నటువంటి సమస్యలు, పక్కనే కాశీపల్లిలో ఉన్నటువంటి పక్కనే ఉన్నటువంటి మీ నుంచి వెలువడేటువంటి కాలుష్యంతో అనారోగ్యానికి గురవుతున్నటువంటి వాళ్లకు కూడా మీరు న్యాయం చేయలేం లేదనంటే ఇది మీ ఒంటెద్దు పోకడకు నిదర్శనంగా ఇలా కనిపిస్తున్నటువంటి సందర్భం. కాబట్టి ఇలా ఒక ప్రజాప్రతినిధులుగా ఆనాడు మేము ఎంతో మొత్తుకున్నాం, ఎంతో చేసినాం. ఆనాడు కేసీఆర్ గారు ఈ ప్రాంతంలో తెలంగాణ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని, తెలంగాణ ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని 1600 మెగావాట్లతో పూర్తి చేసినాం. మరి దాని మీద ఏమన్నా నిధులను, సిఎస్ఆర్ నిధులను ఏమన్నా కేటాయించి ఈ యొక్క ప్రాంతానికి ఉపయోగపడే విధంగా చేస్తారంటే అది కూడా చేయరు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇలా ఒక 2400 మెగావాట్లకు ఈ యొక్క మన పబ్లిక్ హియరింగ్ జరుగుతున్నటువంటి సందర్భంలో ఇక్కడి నుంచి వెళ్ళి ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఇలా తిరుగుబాటు బావుట ఎగరవేస్తా ఉన్నది. తప్పకుండా ఎన్టీపీసీ యాజమాన్యాన్ని మొన్నటికి మొన్న మేమందరం కూడా నిర్వాసితుల పక్షాన మా డిప్యూటీ మేయర్ గారు, మా కార్పొరేటర్ కుమార్ శ్రీనివాస్ గారు, కృష్ణవేణి గారు, రమణారెడ్డి గారు, మేమందరం కూడా మా నాయకత్వం, బీఆర్ఎస్ నాయకత్వం అంతా కూడా వెళితే కనీసంగా సిఎస్ఆర్కి సంబంధించినటువంటి హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు కూడా కనీసంగా వచ్చి ఏంది అసలు మీ బాధ ఏంది, మేమేమి ఇచ్చినాం అనేది చెప్పడానికి కూడా ఇలా వాళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నారంటే అసలు ఇది ఎవరి సంస్థ, ఎవరి త్యాగం చేస్తే మీరు ఈ సంస్థ నిర్మాణం చేస్తున్నారు? త్యాగం చేసినటువంటి వాళ్లకు ఈ ప్రాంతానికి న్యాయం చేయకపోతే ఎందుకు మాకి సంస్థలు? ఈ ప్రాంతాన్ని మొత్తానికే ఇలా కలుషితమయం చేసినటువంటి వాళ్ళు మీకు ఎట్టి పరిస్థితిలో ఈ యొక్క తప్పకుండా రేపు ఈ 2400కు సంబంధించినటువంటి మెగావాట్లకు సంబంధించిన పబ్లిక్ హియరింగ్ జరుగుతున్నటువంటి క్రమంలో ఈ ప్రాంత ప్రజలకు సిఎస్ఆర్ నిధుల ద్వారా మీరు ఏం కేటాయించారు బహిరంగంగా మీరు ముందు చెప్పాలి. తప్పకుండా ఈ ప్రాంత యువకులకు ఎంతమందికి ఉపాధి కల్పించారు మీరు ఖచ్చితంగా చెప్పాలి. ఈ ప్రాంత యువకులకు మీరు తూతూ మంత్రంగా చిన్న చిన్న 1 or 2 సైకిల్ ఇవ్వడం, ఏదో చిన్నగా పిల్లలకు పుస్తకాలు ఇవ్వడం గిదా మీరు చేసేది? ఏదో ఒక పాఠశాలన్నా మీరు అడాప్ట్ చేసుకొని సరిగ్గా నిర్వహణ చేస్తారా? తప్పకుండా ఇక్కడ రేపు ఈ యొక్క పబ్లిక్ హియరింగ్ ముందే ఎన్టీపీసీ యాజమాన్యం ఇక్కడ మీరు ఏదైతే ఇక్కడ ఎన్టీపీసీ లోపల మీరు ఏదైతే స్కూల్ పెట్టిండ్రో ఇక్కడ ఈ యొక్క ప్రాంతంలో ఫ్రీ స్కూల్ను సిఎస్ఆర్ నిధులతోని కేజీ నుంచి వెళ్ళి పీజీ వరకు మీరు నిర్వహణ చేసేటువంటి విధంగా ముందే ప్రకటన చేసిన తర్వాతనే ఈ యొక్క పబ్లిక్ హియరింగ్ లో ప్రజలందరూ కూడా పాల్గొంటారు. ఖచ్చితంగా భూ నిర్వాసితుల పిల్లలందరికీ కూడా కేజీ నుంచి వెళ్ళి పీజీ వరకు ఉచిత విద్యను ఒక మంచి మోడల్ స్కూల్ కంటే గొప్పగా కార్పొరేట్ తరహాలో విద్యా సంస్థను నిర్మాణం చేస్తానని పక్కా హామీ ఇస్తేనే ఈ యొక్క పబ్లిక్ హియరింగ్ ద్వారా మీరు ముందుకు పోతారు. లేకపోతే ఎట్టి పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన ఈ ప్రాంత ఉనికిని కాపాడుకోవడం కోసం, ఈ ప్రాంత ప్రజలను రక్షించడం కోసం బీఆర్ఎస్ పార్టీ ముందుంటుందని సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. గౌరవ ఎమ్మెల్యే గారి బీఆర్ఎస్ పార్టీ పక్షాన కార్పొరేటర్ కానీ ఎన్టీపీసీ నాయకులందరం కానీ ఇవాళ రాబోయే 29 తారీఖు నాడు చేసే ప్రజా దర్బార్లో ఖచ్చితంగా తిరుగుబాటు ధనాన్ని తీసుకురావాలని ఖచ్చితంగా మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము చేస్తున్నాం. ఎందుకంటే విలువలేని ఎన్టీపీసీ యాజమాన్యం ప్రజాప్రతినిధులకు ఎక్కడ కూడా విలువ అనేది లేకుండా చేస్తున్నది. మొన్నటికి మొన్న
3వ డివిజన్లో కేటాయించిన నిధులు, కలెక్టర్ కేటాయించిన నిధులని పక్క డివిజన్లకు మలిపి చేసే విధంగా వాళ్ళు ఎవరైతే ఇక్కడ ఎమ్మెల్యే కానీ ఇంకో ప్రజాప్రతినిధి కానీ ఇది ఆజమాయిషీ చేసుకుంటూ ఆ నిధులు ఒక డివిజన్ కేటాయించిన నిధులని పక్క డివిజన్ కి తరలిస్తుంటే గౌరవ కార్పొరేటర్ గారు కూడా ఆ రోజు ఉద్యమం రూపంలో మేమందరం కూడా వెళ్తే దాన్ని మళ్ళా యథావిధిగా వాళ్ళు తీసుకురావడం జరిగింది. నిన్న ఒక ₹1 కోటి నిధులు ఆ రోజు గౌరవ ఎమ్మెల్యే గారిని మేము సబ్స్టేషన్ పోవడానికి చాలా ఇబ్బందిగా ఉన్నది. ఆ రోజు ఏఈ గారు, డిఈ గారు వారందరూ కూడా కోరగానే గౌరవ ఎమ్మెల్యే గారి లెటర్, కమిషనర్ గారి లెటర్ని స్వయంగా ఆ కార్పొరేట్లు మేమందరం కూడా పోయి తీసుకుపోయి ఇవ్వడం జరిగినది. ఖచ్చితంగా సబ్స్టేషన్కి ఇబ్బంది అవుతున్నది. ఎందుకంటే వర్షాకాలంలో సబ్స్టేషన్ పోవడానికి, కరెంటు పోవడానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పి ₹1 కోటి నిధులు కూడా కేటాయించాలని మేము కోరుకోగా ఆ ₹1 కోటి కేటాయించడం జరిగింది. దానికి ఏ హోదాల దాన్ని ఓపెన్ చేసి ఇవాళ రోడ్ వేయడానికి మీరు ముందుకెళ్తున్నారు. ఆయనే ఎవరైతే కొబ్బరికాయ కొట్టిర్రో ఆయన ఏ హోదాలో కొబ్బరికాయ కొట్టిండో అనేది మాకు అర్థమైతలేదు. ఆయన ఎమ్మెల్యేనా, మేయరా, డిప్యూటీ మేయరా, కార్పొరేటరా? ఈ రకంగా ప్రజాప్రతినిధులని మీరు ఎందుకు చిన్న చూపు చూస్తున్నారో మాకు అర్థమైతలేదు. ఎవరైనా మీరు ఎట్లా ప్రజలు గెలిపిస్తే మీరు ఎట్లా గెలిచారో మేము కూడా మా డివిజన్ ప్రజలు గెలిపిస్తే మేము అలా గెలిచాం. ఖచ్చితంగా ఆ విలువ అనేది కార్పొరేటర్ కానీ మా ప్రజాప్రతినిధులకు కానీ ఖచ్చితంగా మీరు ఇవ్వాలి. ఆ ప్రాంత హోదా లేకపోతే మేము కూడా రాబోయే కాలంలో మాకెట్లా చేస్తారో మేము కూడా మీకు అట్లే చేస్తాం. ఇంత పెద్ద నువ్వు ఎట్లా గెలిచామో మేము కూడా అదే విధంగా గెలిచాం. కాబట్టి ఈ విలువ నువ్వు ఇవ్వకపోతే ఏనాడు కూడా మీకు విలువయం. ఎన్టీపీసీ సిఎస్ఆర్ యాజమాన్యం కూడా చెప్తున్నాం, ఇది తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎక్కడ నిధులను అక్కడ కేటాయించాలి. ఇక్కడ మా ఎస్బీఐ బ్యాంక్ నుంచి అక్కడికి కూడా ₹1,10,00,000 మేము రోడ్డు పెడితే దాన్ని కూడా మరలించే విధంగా ఇలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా ఎక్కడి రోడ్డు అక్కడనే వెయ్యాలి. ఎందుకంటే వాళ్ళు ఎవరో చెప్తే కానీ వేయలేదు. ఎందుకంటే మేము పెట్టినాం ఆ రోజు గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మేము ఖచ్చితంగా ఎక్కడెక్కడ ప్రజలకు అవసరం ఉన్న రోడ్లు మేము ఖచ్చితంగా మేము చేయాలని మేము కోరుకొని రిప్రజెంటేషన్ చేసినాం. ఆ రిప్రజెంటేషన్ ప్రకారంగా ఇవన్నీ జరుగుతున్నాయి. ఎన్టీపీసీ ఇదే కాశీపల్లి ప్రాంతంలో నీళ్లు ప్రతిసారి కొన్ని సంవత్సరాలకు వెళ్ళి నీళ్లు కూడా బాగా ఇచ్చేవాళ్ళు. కానీ ఒక 2-3 ఏళ్లకెళ్ళి 5 ఏళ్లకెళ్ళి వాళ్ళు నీళ్లు కట్ చేసి చాలా ఇబ్బంది పాలు చేస్తుంటే కూడా నిధులు కేటాయించి దాదాపు 2 కోట్ల నిధులు కెట్టి పైప్ లైన్ అన్ని వేయించుకుంటే ఇవాళ నీళ్లు మున్సిపల్ తరఫు నుంచి చేసే విధంగా ఇలా గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మేము అందరం కూడా చేసినాం. ఇవాళ ఏ ఎన్టీపీసీ ఒక నీళ్లు కానీ ఒక ఏదైనా ప్రజలకు ఏమి ఇస్తుంది అనేది ఒకటి మీరు ఆలోచించారు. 5 కిలోమీటర్ రేడియస్ లో కూడా కరెంట్ ఫ్రీ అన్నారు. ఎక్కడ కూడా వేరే ప్రాంతాలలో ఎక్కడ ఎన్టీపీసీ ఉన్నా కూడా ఈ 5 కిలోమీటర్ రేడియస్ లో కరెంట్ ఫ్రీ ఉన్నది. ఒక మన ప్రాంతంలోనే ఇవాళ లేదు. దీనికి ప్రజలందరూ కూడా గమనించుని 29 నాడు గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఈ ప్రజా దర్బార్ని ఖచ్చితంగా మేము వ్యతిరేకం చేస్తాం. ఖచ్చితంగా ఉద్యమం చేసి ప్రజల కోసం ఏదైతే అవసరాలు ఉన్నాయో అవన్నిటి కూడా తీర్చే విధంగా ఎన్టీపీసీ సిఎస్ఆర్ ముందుకు రాకపోతే ఖచ్చితంగా 6 రోజులు మేము ధర్నాలన్నా నిరసనలు ఖచ్చితంగా 6 రోజులు నిరసన తెలిపి మీ ప్రజా దర్బార్ని మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. ఇప్పుడు తెలంగాణది పీపీఏ కాలేదన్న, మరి ప్రాజెక్టు కన్స్ట్రక్షన్ చేస్తారు, అది ఏ స్టేట్ పోతుంది కరెంటు? అదే ఇప్పుడు అసలు దాని మీద ఏమి క్లారిటీగా చేస్తలేరు. కనీసం ఎవరికి చెప్పాలి కదా.